హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ రివ్యూ రాజా. సో ఇవాళ మనం రివ్యూ అవ్వబోయే మూవీ ద గ్రేట్ ఇండియా ప్రీ వెడ్డింగ్ షో. సో ఈ మూవీ ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అయిపోయింది, ఇప్పుడే ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లో వచ్చినప్పుడు కూడా చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. సో నాకు అప్పుడు వెళ్ళి చూడడానికి కుదరలేదు. సో ఇప్పుడు రీసెంట్గా నేను నిన్నే అనుకుంటా జీ5లో స్ట్రీమ్ అవుతుంది. సో వచ్చాక చూస్తాను. అన్నీ బాగుంటాయి. ఈ పాటికి మనం అఖండ 2 రివ్యూ కోసం మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఏం చేస్తాం, ప్రొడ్యూసర్స్ లాస్ట్ మూమెంట్ దాకా తెచ్చుకున్నారు. అసలు నేను ఫస్ట్ టైం చూడడం ఇది. రిలీజ్ రోజు పోస్ట్పోన్ అవ్వడం. సో ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటున్నారు. సో అది సార్ట్ అవుట్ అయ్యాక అఖండ 2 మనకి ఎప్పుడు వస్తుందో అనే విషయం క్లారిటీ వస్తుంది. సో ఇంకా అఖండ 2 గురించి పక్కన పెట్టేస్తే, సో మన రివ్యూ కోసం వచ్చేస్తే, సినిమా అయితే నాకు చాలా నచ్చింది. అసలే ఈ వారం ఏ థియేటర్ రిలీజ్ లేదు. శుభ్రంగా ఓటీటీలో ఒక మంచి సినిమా, అలా సరదాగా ఒక 2 అవర్స్ మాత్రమే ఉంటుంది సినిమా. మీ ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు ఈ మూవీని. ఒక్క వల్గారిటీ ఉండదు, క్రింజ్ కామెడీ ఉండదు, ఏమీ ఉండదు. మొత్తం సిచ్యువేషనల్ కామెడీ మీద ఉంటుంది సినిమా అంతా. సినిమా స్టోరీ కూడా చాలా థిన్ లైన్. జస్ట్ హీరో ఒక స్టూడియో ఉంటుంది, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తూ ఉంటాడు. అలాగే ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ ఒప్పుకుంటాడు, కానీ తర్వాత ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటి అనేది సినిమా. దీనికి మించి ఇంకొక ముక్క చెప్పినా సినిమా గురించి స్పాయిలర్ ఇచ్చినట్టే ఉంటుంది. చాలా థిన్ స్టోరీ లైన్ అయినా సినిమాలో ఉన్న మేజర్ పాజిటివ్ ఏంటంటే రైటింగ్. సినిమాలో రైటింగ్ చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ డైలాగ్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ శ్రీకాకుళం స్లాంగ్ కొంచెం తీసుకొచ్చారు. నిజంగా శ్రీకాకుళం స్లాంగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది సినిమాలో, ఏది ఎక్కిరించినట్టు కూడా ఉండదు. అండ్ సినిమాలో కామెడీ చాలా బాగుంటుంది. అంటే ఏదో పడి నవ్వేసుకుంటారని చెప్పను, కానీ మీ ఫేస్ మీద ఒక స్మైల్ అయితే ఉంటుంది. ఈ సినిమాకి ఇంకో మేజర్ పాజిటివ్ వచ్చేసి న్యాచురల్ పర్ఫార్మెన్సెస్. ఈ సినిమాలో హీరోయిన్ అని కాదు, కానీ మేజర్గా ఒక 5 క్యారెక్టర్స్ చుట్టూ స్టోరీ అనేది రివాల్వ్ అవుతుంది. ఆ 5 క్యారెక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వల్లే మనం ఆ ఎమోషన్ అనేది కనెక్ట్ అవ్వగలం. వాళ్ళు ఏదో కామెడీ చేసినా నవ్వగలం. సో పర్ఫార్మెన్సెస్ చాలా కీ రోల్ ప్లే చేసింది ఈ మూవీలో. అండ్ ఏదైనా ఒక నెగిటివ్ ఉందంటే సినిమాలో అది కేవలం ప్రెడిక్టబిలిటీ. సినిమా ఏమవుతుంది అనేది మనకు ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది. ఇంకా అంతే. నాకు తెలిసి సినిమా మనం చాలామంది థియేటర్లో మిస్ అయ్యాం, కానీ నిజంగా చెప్తున్నాను, చాలా మంచి సినిమా. ఓటీటీలో ఖచ్చితంగా చూడండి, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు 2 అవర్స్. నేనైతే ఈ సినిమాని చాలా హైలీ రికమెండ్ చేస్తాను. మా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 3.25 అవుట్ ఆఫ్ 5. మీకు గనక ఇలాగే ఓటీటీ రివ్యూస్ కూడా కావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు గనక ఈ సినిమా చూసుంటే ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద రివ్యూ.